రెండు మన రాష్ట్రానికి సంబంధించి ముందు నుంచి కూడా మనం కోరుతా ఉన్నాం. ఈ ప్రాంత ప్రజల యొక్క మనోభావాలు కూడా దృష్టిలో పెట్టుకోండి. రాయలసీమలో ఇక్కడ ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ హెడ్ ఆఫీస్ కడపలో ఉంటే దాన్ని ఇప్పుడు అమరావతిలోకి మారుస్తామంటా ఉన్నారు. దానిపైన మీరు స్పందించరు. నేను ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి చెప్పాను, నేను కూడా కనుక్కుంటాను అది ఏమన్నా మెర్జర్లు ఏమైనా చేస్తున్నారా అని అన్నారు. కానీ ఏమీ ఆగడంలే. ప్రగతి గ్రామీణ బ్యాంక్ హెడ్ ఆఫీస్ని అమరావతి తీసుకొని పోతున్నారు. అదేవిధంగా కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్ దానికి సంబంధించి వాళ్ళ ఆఫీస్ ఉంటే ఆఫీసు కర్నూలులో పెట్టమని కోరుతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు విజయవాడలో పెడతానంటాడు. కర్నూలులో పెట్టామని అందరం కూడా అడుగుతా ఉన్నాం. నిన్న మన శోభనాథేశ్వరరావు గారు రైతు సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో అన్ని రైతు సంఘాల వారు కూడా కోరుతా ఉన్నారు కర్నూలులో ఏర్పాటు చేయాలని. నువ్వు కర్నూలులో ఏర్పాటు చేయొచ్చు కదా, ఏమో మీకు వచ్చే నష్టం ఏమిటని నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా కర్నూలు హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయిస్తే దానిపైన హైకోర్టులో పోయి పిల్లలు దాఖలు చేశారు కొంతమంది మహానుభావులు. అంటే అన్నీ అమరావతిలోనే పెట్టుకొని అన్నీ అక్కడే ఉంటున్నా. అమరావతిలో హైకోర్టు ఉంది కదా, హైకోర్టు బెంచ్ కర్నూలులో పెడితే నీ అబ్బగంట ఏమైనా పోతుందా? ముఖ్యమంత్రి గారు ఒక మంచి నిర్ణయం చేస్తే దానిపైన కూడా పిల్లు దాఖలు చేసి దాన్ని కూడా అడ్డుకుంటా ఉన్నారంటే మిమ్మల్ని ఏమనాలి? అంటే అందరు రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి కావాలి, అన్ని ప్రాంతాలు సమగ్రాభివృద్ధి, రాష్ట్ర సమగ్రాభివృద్ధి జరగాలి, అందరం కూడా కలిసిమెలిసి ఉండాలనే భావనకు కొంతమంది ఇవాళ దానికి కూడా చిల్లులు పడుస్తూ ఉన్నారు. కాబట్టే చెప్తా ఉన్నా, ప్రభుత్వం కూడా ఇవాళ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతూ ఉన్నాయి 24వ తేదీ నుండి. ఈ బడ్జెట్లో కూడా నేను కోరుతా ఉన్నాను, ఖచ్చితంగా సాగునీటి రంగానికి 10% నిధులు కేటాయించాలి. టోటల్ బడ్జెట్లో 10% నిధులు సాగునీటి రంగానికి కేటాయించాలి. ఆ కేటాయించిన నిధులు ఇవాళ స్పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా రాయలసీమ ప్రాంతంలో ఉన్నాయి కాబట్టి, అదేవిధంగా ఉత్తరాంధ్రలో ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంతాలకు నిధులు ఖర్చు చేయాలి. ఎందుకంటే ఇవాళ గవర్నమెంట్ రాంగ్ ట్రాక్ ఎక్కుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పోయినా మాట్లాడితే అమరావతి పోలవరం గురించి మాట్లాడుతూ ఉన్నావు. సంతోషం, అమరావతి కావాల్సిందే, పోలవరం కావాల్సిందే, అందరం కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నాం. కనీసం సాగునీటి రంగంలోనైనా రాయలసీమకు మీరు ప్రయారిటీ ఇవ్వాలి. ఈ ప్రాంత ప్రాజెక్టులు ఎప్పుడు కాదు, ఎప్పుడు 1989లో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనౌన్స్ చేశారు. హంద్రీనీవా, గాలేరు నగరి, వెలుగొండ ప్రాజెక్టు ఇవన్నీ కూడా. మరి ఇవాళ 89 అంటే ఇవాళ 2025 సంవత్సరం వచ్చినా సరే 36 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా మనం సాగునీరు ఇవ్వలేకపోతూ ఉన్నాం. ఆయకట్ డెవలప్ చేయలే. కాబట్టి ఇంకా ఎన్నేళ్ళు పడుతుందో కూడా అర్థం కావడంలే. కాబట్టి ఏమంటే ఖచ్చితంగా ఈ బడ్జెట్లో 30,000 కోట్ల రూపాయలు సాగునీటి రంగానికి కేటాయించాలి. అందులో సింహభాగం రాయలసీమ ప్రాంతంలో, ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఖర్చు చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ డిమాండ్స్తో ఆల్రెడీ మేము మొన్న కలిశాము. సీఎం గారిని, ఇరిగేషన్ మినిస్టర్ని, ఫైనాన్స్ మినిస్టర్ని కూడా మళ్ళీ కలిసి మరోమారు రేపు బడ్జెట్ ప్రవేశపెట్టే ముందుగా ఈ అంశాలు వారి దృష్టికి తెస్తాం. కర్నూలులో కృష్ణా కేఆర్ఎంబి వారి ఆఫీస్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలనే విషయాన్ని కూడా వారి దృష్టికి తెస్తాం.